కేసర్ల రాధిక గారు ఇప్పుడు మాట్లాడతారు. నేను చిన్నప్పుడు 10 ఏళ్ళ పిల్లప్పుడు వెంకయ్య స్వామిని రోజు స్కూల్కి పోయేసి చూసేసి వచ్చి దండం పెట్టుకొని కుల్లూరులో చూసుకొని వచ్చేదాన్ని. అట్లా నెల రోజులు ఉంటే నెల రోజులు పోయి చూసుకునేది వచ్చేది చెందుతున్నాను. మనకు ఆయన ఏమి నోటి గుండా ఏం చెప్పదు, పక్కన శిష్యులు ఉంటే వాళ్ళు గుండా చెప్తారు. ఇంకా మేము ఏం తెలియదు కదా, పిల్లకాయలం కదా, చూసుకొని వస్తున్నాము. మా అన్నయ్య భార్యకి ముందు వెంకయ్య స్వామి కాడికి బడ్వేలు కాడికి వెళ్తే అది కూర్చుంటే ముందేమో అమ్మాయి అని చెప్పారు. మళ్ళీ వచ్చి సగం దూరం పోయిన పాట మళ్ళీ రాండి అని పిలిచి మళ్ళీ అబ్బాయి అని చెప్పిన పాట అక్కడ మళ్ళీ అదే పని అబ్బాయే పుట్టారు. మా బడ్వేళ్ళు జరిగింది. చూసిన పాట మనకు అక్కడికి పోయి వచ్చిన నుంచి బాగానే ఉంటుంది, చెందుతున్నది. నేను ఎక్కువ సాయిబాబుని కొలిసేదాన్ని. సాయిబాబుని కొలిస్తే నాకు స్వప్నంలో కూడా ఏదన్నా బాగాలేకపోయినా ఏదన్నా బాధలు వచ్చినా ఆయన ఈపు తట్టేది, చెప్తా ఉండేది బాబాని. ఆయన్ని ఈయన్ని ఇద్దరిని కలుసుకొని అనుకుంటా ఉంటా. అనుకున్న పాట ఇప్పుడు మా వారు ఇప్పుడు పాదయాత్రకు పోయిన నుంచి బాగా జరుగుతుంది. చాలా సంతోషం. పాదయాత్రకు పోయిన మంచి పోయింది. మొన్న మేడం వాళ్ళు వచ్చి ఒక బుక్ ఇచ్చారు. అది చూసి చదువుకుంటా దండం పెట్టుకుంటుంటే ఏదనుకున్నా, నొప్పి అనుకున్నా ఏమనుకున్నా మనకు బాగానే ఉన్నది. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. వెంకయ్య స్వామి అని సాయిబాబా అని భగవంతుడు వేరువేరుగా ఉండరు. వెంకయ్య స్వామి ఒక సాధుమూర్తి. అంటే అట్లాగే ఆయన ఏం చెప్పాడంటే, ఉత్తర దేశంలో మా అన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుండం వేస్తాడు అని చెప్పారు. అదేవిధంగా మనకు అప్పుడు బాబా ఏం చెప్పారో తెలియదు వెంకయ్య స్వామి గురించి, కానీ వెంకయ్య స్వామి మాత్రం బాబా గురించి చెప్పారు. కాబట్టి మీరు సాయిబాబా భక్తులైనంత మాత్రాన ఆ సాయిబాబా వెంకయ్య స్వామి రూపంలోనూ ఉంటారు. వెంకయ్య స్వామి విషయంలో ఏంటంటే, వెంకయ్య స్వామిని సాయిబాబాని వేరుగా ఉండరు, ఒకే భగవంతుడు అందరు మహాత్ముల రూపంలో ఉన్నారని. మీకు ఎవరు నచ్చితే వాళ్ళను స్మరిస్తే, ఇప్పుడు ఉదాహరణకి మా అందరికి కూడా సాయిబాబా అంటే ఇష్టం, మేము బాబాను స్మరిస్తే వెంకయ్య స్వామి అనుగ్రహిస్తాడు. అవును, అట్లాగే ఎవరైనా భక్తులు వెంకయ్య స్వామిని ఆయన దయకై ప్రార్థిస్తే సాయిబాబా కరుణించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ భేదాలు మానవులకు ఉంటాయి కానీ మహాత్ములకు ఉండవు. ఇంకొకటి ఏమిటి, చిన్నతనంలో స్వామిని చూడటం ధన్యం. ఎందుకనంటే కొంతకాలం తర్వాత స్వామిని చూసిన వాళ్ళు భూమి మీద ఉండరు. ఈ రోజు కూడా చాలామంది స్వామిని చూడని వాళ్ళే. కాబట్టి స్వామిని చూడటం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే ఒక జీవితకాలంలో ఒక మహాపురుషుణ్ణి చూసామని. ఇంకొక పోతే మీరు మీ బిడ్డ గురించి చెప్పారు, మీ అన్న వాళ్ళ బిడ్డ. ముందు వచ్చి ఆడపిల్ల అన్నారు. అది ఏమై ఉంటుందంటే, ఒక పరిస్థితులలో వాళ్ళకి ఆడపిల్ల కలిగే అవకాశం ఉండి ఉంటుంది. ఆయన జ్ఞానానికి స్పష్టంగా తోచి ఉంటుంది. తోచగానే మళ్ళీ వాళ్ళ ప్రారంధంలో బలమైన మరో అంశం వల్ల కుమారుడు జన్మిస్తాడు అనే తేడా కూడా మళ్ళీ వెనక్కి పిలిచి చెప్పుకుంటాడు. ఆయన చెప్పిందే జరిగింది. అంటే ఇక్కడ కూడా మొదట ఒకసారి చెప్పి ఎందుకు మార్చారు అంటే, వాళ్ళలో ఎవరైనా కానీ ఆయనగా నా మాట అడిగుంటే ఆయన చెప్పుండేవాళ్ళు. అందుకు ఒక ఉదాహరణ మనం ఎన్నోసార్లు చెప్పుకుంది మన వెంకట సుబ్బారెడ్డి గారి విషయం. ఈ వెంకట సుబ్బారెడ్డి గారు మొట్టమొదట పెళ్ళైనప్పుడు వెళితే, అమ్మాయి వీరు వెళితే వీళ్ళకు పిల్లలు లేరయ్యా అని చెప్పారు. లేరని ఆ విధంగా రాసి చీటీ కూడా ఇచ్చారు, ప్రమాణపత్రం ఇచ్చారు. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళ ఇంట్లో వీళ్ళ తమ్ముడు మరదలు గతించారు. అప్పుడు మళ్ళీ స్వామి దగ్గరకు పోగానే, స్వామి అయ్యా వీళ్ళకి చీటీ రాయండి, ఇద్దరు వస్తున్నారన్నారు. ఆ చీటీ రాసే ఆయన పక్కన వాళ్ళు, వీళ్ళు బాగా సుబ్బరామరెడ్డి కుమారుడు కనుక అక్కడ అందరికీ తెలుసు ఆయన స్వామి భక్తుడి కుమారుడుగా. అందుకని వాళ్ళు అన్నారు, స్వామి మీరు ఇంతకుముందు వాళ్ళకి బిడ్డలు లేరన్నారే అని. అప్పుడు వెంటనే ఏమన్నారు, లేదయ్యా పోయిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు అన్నారు. అంటే ఏమిటి, వీళ్ళ తమ్ముడు మరదలే మళ్ళీ కుమార్తె కుమారుడుగా వెనక్కి వస్తున్నారు అని చెప్పి విస్పష్టంగా చెప్పాడు. బ్రహ్మ కాకపోతే, భగవంతుడు కాకపోతే ఎవరు చెప్పగలరు? ఏ మానవ మాత్రుడు భూమి చెప్పలేడు. అది ఆయన పూర్తి జ్ఞానంతో చెప్పిన మాట అది. అప్పుడు అంటే వాళ్ళకి ఆ జన్మలో ఉన్న రుణాన్ని ఈ జన్మలో మళ్ళీ బిడ్డలుగా పుట్టి ఈయనకు వాళ్ళు ఆ ధర్మ రుణాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మనకు ఆయన చెప్పి మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాగే కొంతమంది ఆయన ఒక వయసు చెప్పారు, అది సరిగ్గా వయసు వచ్చినప్పుడు స్వామి మళ్ళీ కనిపించి వాళ్ళు మరింత 10 ఏళ్ళు బతుకుతారని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఆ విధంగా స్వామి అనుగ్రహం, ముఖ్యంగా సాధనా పదయాత్రకు రావడం, దాని ద్వారా మీకు మేలవ్వడం, ఆ విధంగా మీరు సలక్షణంగా జీవించడం,
అది భగవంతుడి పరమా కృపకు మనం నిదర్శనంగా భావిస్తున్నాం. మీరు స్వామి పాదాలు తాకారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది చిన్నప్పుడు. అప్పుడు ఎట్లా అనిపించిందో చెప్పండి. అప్పుడు నాకేం అర్థం కాలేదు. మీరు మా ఇంతకుముందు ఏం చెప్పున్నారంటే ఈ 10వ తేదీ 6వ నెల 2016 ఏం చెప్పున్నారంటే స్వామి పాదాలు మీరు మీ తండ్రి గారు అమర్తలూరు రామన్న గారు, మీ స్వగ్రామం కుల్లూరు, మీ స్వామి పాదాలు తాకితే లోపల చల్లగా అయిపోయినట్టు అనిపించింది. మర్చిపోయారా? అందరితో పాటు దండం పెట్టుకుని వచ్చేస్తుంటే సేవకులు వెనక్కి పిలిచి అంతా బాగుంటుందని చెప్పారు. ఇది నిజమేనా? మీరు అప్పుడు ఒకసారి ఆ తేదీన చెప్పున్నారు. 6వ నెల 10వ తేదీ 2016 సంవత్సరం స్టోనస్పేట నెల్లూరులో చెప్పున్నారు మీరు. అంటే ఆయన పాదాలు తాకినప్పుడు నిజమేనా? మంచిది, నువ్వు మా అమ్మవు, ఇట్లాంటి పని ఎప్పుడు చేస్తుండు. తాకినప్పుడు చల్లగా అనిపించింది, మనసు లోపల చల్లగా ఉన్నట్టుందని. రుణానుబంధము, ఆయన ఆశీర్వాదం లేకపోతే అలా అనిపించదు. సరేనా? ఆయన దయ. మామూలుగా అయితే ఆయన పాదాలు తాకనివ్వడం ఒక అదృష్టం, తాకితే అంతరంగం చల్లగా అయిపోయినట్టు అనిపించడం ఒక ధన్యత. కాబట్టి ఈరోజు నుంచి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తా, చేస్తారా? ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఎంత చదవలేదు, బతకడానికి సరిపోయాను చదువుకున్నావు కదా. ఇప్పుడు ఆ పని చేయి. నిద్ర లేచాక నీ ఇష్టదైవం సాయిబాబా అయితే బాబాని, వెంకటేశ్వర స్వామికి ఎట్టా దండం పెట్టావు కాబట్టి వెంకటేశ్వర స్వామిని తలుచుకో. పెడతావు కదా. ఈసారి నా మాట వినేమి, 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని సున్నితంగా, మళ్ళీ నొప్పి పుట్టకుండా పట్టుకొని, ఈ పాదాలు ఆద్యంతరహితాలు, పరమ పావనమైనవి, వీటిని ఆశ్రయించాక నాకెట్టి దిగులు విచారం ఉండదు, ఆయన దయ ఉంటుంది అని అనుకుని గట్టిగా నమస్కరించుకొని లేచి నీ పని చేసుకో. రోజు ఉదయం మళ్ళీ నిద్రపోయేటప్పుడు ఆ పని చేయి. ఆయన అనుగ్రహం ఇప్పుడు ఉంటుంది అని మనం చాలా సంతోషం అమ్మా. రాధిక మీరు కదా. ఏం లేదమ్మాయి, ఎవరిని నొప్పించకుండటం, మనం తినే వేళ ఇంకోరు ఆకలి చూడటం, సాధ్యమైనంత వరకు శ్రమిస్తూ బతకటం, అవి స్వామి మెచ్చే విషయాలు. ఇప్పుడు ఇంకొక అతిథి. స్వామి మా కుల్లూరు రాజపాలెము తల్లి. మేము చిన్న పిల్లకాయలు 10 ఏళ్ల పిల్లకాయలు అప్పటి అప్పుడు బాగా పాయలు ఉన్నాడు స్వామి, వెంకయ్య స్వామి. ఏడా? కుల్లూరు రాజపాలెంలో. ఎవరింట్లో? మా ఊళ్ళో ఈ గవర్నలో సుబ్బమ్మ, ఈడుగోళ్ళ సుబ్బమ్మ. ఈడికి సుబ్బమ్మ అంటే వాళ్ళకు టీచర్ కదా వాళ్ళ అబ్బాయి. తిరుపాలయ్య, ఆయన్ని ముక్కు తిరుపాలయ్య అంటాం మేము. మా ఇళ్లలో భోజనం చేసేది స్వామి మనసులకు మేము రోజు ఇంటికి ఒకరు వండి పెడతాం. భోజనం చేసేది మళ్ళీ ఆడ పండుకోవడం అక్కడే తిరుపాల ఇంట్లో, వాళ్ళ ఇంట్లో పండుకుంటే ఆయన ఏం చేస్తాడంటే రోజు మన మనుషులు నడిచే నడవడు స్వామి, నడవడు, పక్కలే కర్ర వేసుకొని చెప్పులు ఏమి ఆ రోజుల్లో కూడా చేసేవాడు. మేము సంగటి ముద్దలు పెడితే స్వామి ఒక ముద్ద ఆకల్లో 4 పక్కల 4 గంటలు పెడతాడు, ఒక ముద్ద ఆయన భోజనం చేస్తాడు. ముంతతో కుట్టి నీళ్ళు ఇవ్వాలి మేము. అయితే ఆమె ఏం చేస్తాడంటే స్వామి మాకు ఇంట్లో ఎద్దుకు బాగలేదు, ఆ రోజుల్లో మేము చిన్నపిల్లడం, మా నాయన ఏడుస్తా పడిపోయిండు. ఆమె అప్పుడు ఏం చేసిండంటే స్వామి ఎట్ట మా పరిస్థితి అంటే మేము 3 రోజులు మేత నీళ్ళు తినలేదు స్వామి యుద్ధ. అప్పుడు స్వామి వచ్చి ఎప్పుడు వచ్చిండో దానిపైన అయిపోయిన మూతి చేయి పెట్టి ఆయన పెట్టిపోయి తలకి అప్పుడు లేచింది. అట్టా స్వామి మేము చిన్న బాధలు పడలేదు. మళ్ళా ఎద్దు బాగా అయిపోయింది. మా నన్ను పెళ్లి చేసుకునే స్వామి మా ఆయన పచ్చి తాగుడు పోతాడు, చిన్న కష్టాలు వాళ్ళ తిన్న కూడు లేకుండా, కట్న గుడ్డ లేకుండా, నీళ్ళు లేకుండా అన్ని అప్పులు చేసిపోయిండు. అయ్యో 3 పిల్లకాయలు స్వామి. 3 పిల్లకాయలు అయితే అమ్మాయి ఏమో స్నేహితురాలతో గడిపోయి ఇంట్లో చదివి నరసింహకొండలో మందు తాగి చచ్చిపోయింది. మళ్ళీ చెప్పు. నరసింహకొండలో స్వామి చదువుతాను. ఎందుకని? స్నేహితురాలతో కూడా పోయి నరసింహకొండలో మందు తాగి చచ్చిపోయింది ఆమె. రామ రామ. స్నేహితురాలు ఏమైందట? ఏమో స్వామి కాలేజీకి పోయింది అంతే. అడుగు చేసుకుని నరసింహకొండలో మందు తాగి చచ్చిపోయినరు. రామా. ఈ పెద్ద కొడుకు అలిగి 20 సంవత్సరాలు కనపడలేదు స్వామి. ఒక్కడో 2 కొడుకులు, ఒక అమ్మాయి అయితే అమ్మాయి అట చచ్చిపోయిందా. ఈ చిన్న కొడుకును ఇంజనీర్ చదివిస్తే చిన్న కొడుకును చంపేసిండ్రు. చెడ్డ పనులు చేయలేదు స్వామి. అది స్నేహితురాలతో కూడా అది చేసిండు, చిన్న కొడుకుని చంపేసిండ్రు. ఎవరు? అది ఇక్కడ వాళ్ళే స్వామి తెలుసు. ఇంక మనం అంత వాళ్ళలో మనం మోట్టుకోలేకపోయినాము. నేను ఆడ మనిషిని, మా వాళ్ళందరూ వద్దని చెప్పిండ్రు.
అప్పుడు ఈ పెద్ద కొడుకు కనపడక 20 సంవత్సరాలు చెత్రి శ్రమ పడినా స్వామి. అమ్మా ఉన్న ఇల్లు లేకుండా పడిన మాంసం లేకుండా చెట్టు కింద వనవాసం చేసి ఎప్పుడు ఆ స్వామి సేవ చేసుకుంటా అట్టా పనికి పోయేది. బిడ్డలు ముగ్గురిని జాక్షన్నోళ్ళు పెద్దవాళ్ళని చేసేలకే కొడుకుని అట్ట చంపేసినరా. కూతురు ఎట్టుపోయిందా. ఈ కొడుకు 20 సంవత్సరాలు కనపడలేదు స్వామి. ఈ స్వామి సేవ 6 నెలలు ఎప్పుడు రెయ్యంబొగులు చేసేలకి అప్పుడు ఆయనకు మొక్కుని ఎప్పుడు ఆయనకి చేసేలకే ఆ 20 సంవత్సరాల నాడు కనపడిన కొడుకు కనపడండి. ఇప్పుడు దొరికిండు. పెళ్లి చేసిన 2 మగపిల్లకాయలు స్వామి. ఆమెని ఇప్పుడు ఏదో ఆ నాయన్ని నమ్ముకొని బర్రెలు పెట్టుకుని ఇల్లు వాకిలు సంపాదించుకుని ఏదో ఒకరికి ఒక ముద్ద పెట్టే స్థాయిలో ఉండా నేను ఇప్పుడు. ఇంతకంటే పెట్టా స్వామి. ఇప్పుడైనా ఏదో మన కుండలో కలిగింది రోజు పక్షులు అయ్యో చెట్టు కింద పెడతానే ఉంటా తినిపోతా అంటే ఎవరు వచ్చినా పెడతా అంట. ఆమెని ఈ పశువులు పెట్టుకుంటే స్వామి ఒకటేం చేసిందంటే తోడు నేల పడిపోయింది స్వామి. అప్పుడు నేల పడిపోతే ఈయనకేం చేసినంటే స్వామికి మొక్కుకొని మా ఇళ్ళ కాడోళ్ళు బాతంటే కాయ కర్పూరం పూలు పండ్లు గుండం లేక అన్ని పంపిస్తే అప్పటి నుంచి నేల బండి తోడ బతికింది స్వామి. సత్యం మాకు ఈపి నమ్మకం వెంకయ్య స్వామి. ఆమెను మళ్ళా 70,000 రూపాయలు బరుగుడు స్వామి. 70,000 రూపాయలు బరుగుడు బాగలేదు నేల పడిపోయింది. దానికి క్యాన్సర్ అని అదని ఇదని అండి. అది బాగా నాయన్నే నమ్ముకొని ఉండ స్వామి. నమ్ముకున్నాను పల్లకి సేవ చేయించినాను. ఏదో ఆ పరమాత్ముడి దయ ఆయన నమ్ముకొని ఎప్పుడు స్వామి ఏదో నా కుండలో కలిగింది గింజోకలు ఊరికి వాటి ముందరికి వచ్చి పెడతాను. రోజు గోడ మీదైనా అంత పెడతా స్వామి. పక్షులు తినిపోతాయి అట్ట ఏదో జరుగుతాను స్వామి. నేను పడిన కష్టాలు. మీ వయసు ఎంత? 70 దాటింది స్వామి. 70 దాటింది. ఇప్పుడు ఏదో ఇల్లు వాకిలి అన్నీ బాగా లక్షణంగా సంపాదించుకుని ఆ మహానుభావుడు నమ్ముకొని ఎప్పుడు ఆయన సేవ చేసుకుంటా అంట స్వామి. ఆ రోజుల్లో మాకు కోట్లు పడుగులు ఎప్పుడు ఏళ్ళు ముద్దలే స్వామి. మా బావ ఏం చేసింటే స్వామి పెంచల రాజు ఊళ్ళో పొగులంతా గొర్రెలు కాస్తాడు. పొద్దుపోయేది అప్పుడు పల్లెల్లో బజార్లు అనం స్వామి ఈదులు అంటాం. ఒకరోజు ఈదికి పోయేది ఒకరోజు ఆ ఈదికి పోయి సంగటి మొదలు పెడుచుకొచ్చేది. ఆ స్వామి కాడిని మనుషులకి 20 మంది సంగటి. మా రోజుల్లో పైర్లు బండేదిలే మాకు. ఆయన బావల్లో ఎండిపోయి సద్ద రాగి ఎండిపోతే అప్పుడు స్వామి పైర్లు ఎండిపోతాండి స్వామి అంటే ఏం చెప్తాడంటే ఈ నీళ్లు పెన్నలేక వదలండి అయ్యా అని అంటాడు. ఏంది స్వామి ఇంత పిచ్చోడు బావిలో నీళ్ళు లేక ఎండిపోతా అంటే పెన్నలేక వదలమంటే స్వామి. అప్పుడు నీళ్లు స్థిమితంగా ఎక్కడ ఇప్పుడు ఆ స్వామి మునిగిన బావులు కానీ ఆయన స్నానం చేసిన ఎక్కడ నీళ్లు తగ్గడం లేదు స్వామి. టెంకాయలో పాలు ఉన్నట్టే లేదమ్మా. మాకు కుల్లూరులో బలిచోడు స్వామమ్మ 6 నెలలు ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండవు. అప్పుడు ఏం చేసింటే మా బావ ఇంకొక 2 స్వామి మేము పొలాలు కొండగిడ్డికి పోతాం సార్. కొండగిడ్డికి పోతే అప్పుడు 6 నెలలు నీళ్ళు ఉంటాయి. 6 నెలలు ఎండిపోతాయి స్వామి అంటే అప్పుడు టెంకాయ చెమ్మతో నీళ్లు తీసుకొని పండయ్యా అని చెప్పి వీళ్ళు మగవాళ్ళు 5 మంది మగవాళ్ళు స్వామి వెనకెడితే పోయినరు. ఆయన ఒక్క రాయి తీసమ్మా చెమ్మలో నీళ్లు పోసి టెంకాయ కొట్టిండు. ఈ రోజుకు తెల్లగా నీళ్లు. మా ఊళ్ళో ఎవరైనా మనిషికి బాగా లేకుంటే స్వామి నీళ్ళు దమ్మంటారు. వెంకయ్య బావిలో మునిగి నీళ్ళు సత్యం స్వామి. అట్టా మహానుభావుడిని ఆయన నమ్ముకొని ఈ రోజు కూడా మాకు లక్షణంగా జరుగుతాను స్వామి. నేను మా ఊరి కాడ ఏదో మండపం కట్టించినాను కుళ్ళూరు రాజపాలెం కాడ. కట్టించింది నేనే. ఏదో ఆ రోజుల్లో నా శక్తిని కాడికి స్వామి కట్టించిన. ఈ రాముల వారికి లక్ష్మణ స్వామికి సీతమ్మ తల్లికి ఆంజనేయుల స్వామికి వీళ్ళ కిరీటాలు చేయించిన 10,000 పెట్టి ఏడు పోలీస్ కాలనీలో వాళ్ళకు వస్త్రాలు తెప్పించిస్తా అంట. ఏదో నా శక్తిని కాడికి స్వామి చేస్తానే ఉండ. ఎట్టున్నా కూడా ఏదో ఆ నాయన దయ స్వామి ఆయన నమ్ముకొని ఉండ సేవ చేస్తాండ స్వామి. చాలా బాగుంది. ఈ రోజు కూడా స్వామి చిన్న కష్టాలు పడలా నేను. మా ఆయన పచ్చి తాగుడు పోతాడే స్వామి. వండుకున్న అన్నం తినేదానికి నమ్మకం ఉండదు ఆ రోజు. అట్టా రోజులన్నీ పోయాము. ఇప్పుడు ఆ పరమాత్మను నమ్ముకుని నిలిచి లక్షణంగా ఉండవమ్మ. అయిపోద్దా నా బిడ్డకి 2 మగపిల్లకాయలు ఏదో ఆయన నమ్ముకొని లక్షణంగా ఉండవమ్మా. ఇంతకంటే ఏం కావాలా? ఒక అతి దీనురాలైన అమ్మ ఈమె జీవితంలో ఎన్ని కష్టాలు రావాలో అన్నీ వచ్చినాయి. బహుశా అన్ని కష్టాలు అందరికీ రావే, ఎవరికి రాకూడదు భూమి మీద. నా బాధలు ఎవరికి రాకూడదు. నేను పడిన కష్టాలు సీతాదేవి కాడికి కూడా ఎక్కువ వనవాసం అమ్మ. వండుకుని అన్నం తినేదాకా నాకు నమ్మకం ఉండదమ్మా. అట్ట అప్పులు చేసిపోతే చిన్న బాధలు పడలేదు. చిన్న కష్టాలు. తర్వాత ఇట్లాంటి జీవితాలు చాలా వాటికి స్వామి అండే స్వామి మాకు అండే. కాలు 40 కుట్లు పడిందమ్మా. ఈ కాలు తీసేయాలని ఇట్లాంటి వాటి అమ్మ నీ స్నేహితురాలు ఏదైనా ఒక ఆమె ఉందాడు బయట. ఆమె పేరు కొండూరు రామమ్మ.
మీకు బంధువులేనా అమ్మా? బంధువులే సార్. ఇంకేమైతే ఈ కాలు తీసేయాలన్నారు సార్, 40 కుట్లు పడింది. ఏమైందే? ఆ యాక్సిడెంట్ అయ్యి ఆ స్వామి మానిపోయింది. యాక్సిడెంట్ అంటే దేంట్లో? అది ఇక ఇది స్కూటర్ కొట్టే. నువ్వు దేంట్లో పోతున్నావు? దేంట్లో కాదు సార్, నడిచిపోతాను. నువ్వు నడిచిపోతుంటే స్కూటర్ కొట్టేసింది. 40 కుట్లు. 40 కుట్లు వేసి మొత్తం దారం అంతా దానికి లేదు. ఏం లేదు సార్, అదే కష్టాలు. ఇంకా నాయన దేవలేదు. అది ఎన్నాళ్ళకి బాగా ఇంతలే? నెలకు మానిపోయింది స్వామి. దేవుడు బీపీ లేదు, ఆరోగ్యం మంచిది, ఏం లేదు, బాగా మానిపోయింది. కష్టపడుతులా రోజు కష్టమే కదా? కష్టమే స్వామి, ఏం చేసే వస్తాం స్వామి. ఇంకా బాగుందమ్మా. తర్వాత ఇప్పుడు వెంకయ్య స్వామి ఎదురుగా ఉన్నట్టుండి వచ్చేసినాడు అనుకో, ఏం అడుగుతావో? ఏం అడుగుతావు స్వామి, నన్ను కడితీర్చు నారాయణమూర్తి, ఇంక నాకేం పడలేదు, అంతా ఇక్కడే అయిపోయింది. నిజంగా అమ్మా, ఆయన పాద సన్నిధి తీర్చుకోవాలి. నాకు ఇంకేం కావాలి బంగారు తల్లి, అలా చెప్పండి. ఆ పుణ్యాత్ముడు పెళ్ళైన మొదలుకొని నరకం అంతా ఇక్కడే అనుభవించినాను. లేదు స్వామి, నాకు అదే కావాలమ్మా. నాకు ఇంకేం రెండు ఆలోచన లేదు. నిద్ర లేస్తే పొద్దుగుతలకి పండుకున్నా, నిద్ర లేస్తే పొద్దుగుతే ఆ పరమాత్మనే నమ్ముకొని నన్ను కడితేర్చు నారాయణమూర్తి, ఆయనే నమ్ముకొని నాకు రెండోది ఇంకేం పడలేదమ్మా. చాలు బంగారు తల్లాల. ఎంత నీకు దేనికి దిగులు విచారం లేనిది. ఎన్ని కష్టాలు, అందులో ఆ కాలు అంతలా దెబ్బ తగిలి ఇంతమందిని ఎన్ని నష్టాలు. అబ్బా, చిన్న బాధలు పడలేదు సార్, అప్పులు చేసి చచ్చిపోయింది సార్. అది 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 పాయింట్. అదే ఆ లక్ష్మీదేవమ్మ చిన్నాం కాదు. బాగుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా రావడం సంతోషం. మీరందరూ ఎప్పుడైనా కలిసి వెంకయ్య స్వామి గురించి, ధర్మం గురించి చెప్పుకోండి. అందరూ ఒకటిగా ఉండాలి. మనుషులు కలిసి ఉండడమే సంపద, మనుషులు కలిసి ఉండడమే అన్నిటికీ మూలం. ఎప్పుడైనా మీ ఇంట్లో పిల్లలు ఎవరన్నా చదివే వాళ్ళు ఉన్నారా? నీకు చదువచ్చా? నాకేమి రాదు సార్. రాదు కదా. ఇప్పుడు ఒక వెంకయ్య స్వామి పుస్తకం పెట్టుకొని అది చదివించుకొని విను. నువ్వు ఎప్పుడైనా అది వింటే దానిలో సంగతులే అనుకుంటా ఉండు, మనసుకి మనకి మేలవుద్ది. నాకే చదువు రాకుండా ఆయన ఓం నారాయణ ఆది నారాయణ అది అనుకుంటా చాలు చాలు. భగవన్నామం కంటే మించింది లేదు. అది లేకుండా నిద్ర పట్టదమ్మా నాకు. చాలా బాగుంది. అది ఆ మాట ఎంత గొప్పది. అది లేకుంటే నిద్ర పట్టదు. నిజమేనమ్మా. ఎవరినైనా అనుగ్రహించటం అనే దగ్గర ప్రపంచంలో అందరూ వదిలేసిన వాళ్ళని అనుగ్రహించడంలో వెంకయ్య స్వామి గొప్పవాడు. అమ్మ ఒక్కరు ఆ రోజుల్లో సార్ మమ్మల్ని దగ్గర తీసిన వాళ్ళు లేరు. అది కానీ వెంకయ్య స్వామి తీశాడు. వెంకయ్య స్వామి సార్, ఆయన్నే నమ్ముకోనండి ఈ రోజుకి ఆ రోజుకి కూడా.